హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? థంబ్‌నెయిల్ చూస్తే అర్థమైంది కదా మీకు. అవునండి, మల్టీగ్రెయిన్ రోటీ ఎలా ఇంత సాఫ్ట్‌గా ఎలా వస్తుంది అనేది నేను ఈ వీడియోలో చూయించాలనుకుంటున్నాను. సో, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా మెంబర్స్‌కి జొన్న రొట్టెలు, రాగి రొట్టెలు ఇవన్నీ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది కదా! విరిగిపోవడము, గట్టిగా అవ్వడము ఇలా ఉంటుంది. సో, ఈజీగా మనం చపాతీలు ఎలా చేసుకుంటామో అంతే ఈజీగా చేసుకోవచ్చు. చాలా స్మూత్‌గా, చాలా మెత్తగా ఈజీగా డైజెస్ట్ అవుతుంది. సో, ఈ ఈ మల్టీగ్రెయిన్ రోటీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. సో, ఫస్ట్ ఒక మిక్స్డ్ బౌల్ తీసేసుకొని ఇందులో నేను మల్టీగ్రెయిన్ పిండి, ఇది హోమ్‌మేడ్ మల్టీగ్రెయిన్ పిండి, ఇది 2 కప్పులు తీసుకుంటున్నాను. సో, ఈ హోమ్‌మేడ్ మల్టీగ్రెయిన్ పిండి ఎలా మనం ఇంట్లో చేసుకోవచ్చో నేను ఇప్పుడు మీకు డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. వెళ్ళి తప్పకుండా చూడండి. ఓకే. సో, నేను ఒక 2 కప్పుల పిండి తీసుకున్నాను. 2 కప్పుల వాటర్ తీసుకున్నాను. 2 కప్పులు గానీ, 1 ½ గానీ తీసుకోవచ్చు. కొంచెం మనకు గట్టిగా ఉంటే బెటర్ కాబట్టి 1 ½ కప్పు వాటర్ తీసేసుకొని బాగా మరిగిన తర్వాత మనం పిండిలో వేసేసుకొని కలపాలి. ఇది ఒక ప్రాసెస్. ఒకవేళ ఇలా కాకుండా మీరు ఒక ప్యాన్‌లో సేమ్ వాటర్ క్వాంటిటీ 2 కప్పుల పిండికి ఒక 1 ½ కప్పు వాటర్ తీసేసుకొని వాటర్ బాయిల్ అయిన తర్వాత అదే ప్యాన్‌లో పిండిని వేసి మనము కలపాలి. ఇప్పుడేమో పిండిలో వాటర్ వేస్తున్నాము, లేదా వాటర్‌లో పిండిని వేయొచ్చు. సో, అలా చేసినా కూడా చాలా బాగా వస్తుంది. మన ఇష్టము. ఇక్కడ నేను మల్టీగ్రెయిన్ పిండి కాబట్టి ఇందులో నాకు ఏమేమి వచ్చాయంటే జొన్నలు, రాగులు, సద్దలు, సోయా, రాజ్మా, గోధుమలు ఇవన్నీ వచ్చాయన్నమాట. సో, ఈ పిండి మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో విత్ కొలతలతో నేను చూయించాను. మీరు స్కిప్ చేయకుండా మిస్ అవ్వకుండా డిస్క్రిప్షన్‌లో లింక్ చూసి మీరు కూడా ఇంట్లోనే మల్టీగ్రెయిన్ పిండి 2 నెలలకు ఒకసారి చేసుకున్నారు అంటే చాలు, రోజు హెల్తీ రోటీ మనం తినొచ్చు. సో, చపాతీలో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి కాబట్టి సో, ఇలా మనం మిక్స్డ్ మల్టీగ్రెయిన్ ఫ్లోర్ ఆటాతో రోటీ చేసుకుంటే చాలా బాగుంటుంది. సో, ఇది చాలా వేడిగా ఉంది. సో, నేను ఏం చేశాను అనంటే కొంచెం చేతికి చల్లనీళ్ళు అద్దుకొని పిండినైతే చాలా బాగా మిక్స్ చేసుకున్నాం. ఈ పిండి తడిపేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, చాలా మెత్తగా ఉంది అనుకోండి, మెత్తగా ఉంటే మనం జొన్న రొట్టెలు ఎలా చేత్తో కొడతామో అలా కొట్టాల్సి వస్తుంది. అలా అందరికీ రాదు కదా! సో, అందుకని గట్టిగా ఉండాలి. నేను కొంచెం చేతికి అంటుకోకుండా ఆయిల్ కూడా వేశాను. కొంచెం ఒక హాఫ్ టీ స్పూను ఇలా వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని ఇంకా నేను పాన్ హీట్ చేసుకుంటున్నాను. రోటీ కాల్చుకోవడానికి పాన్ హీట్ చేస్తున్నాను. నేను క్యాస్ట్ ఐరన్ పానే యూజ్ చేస్తున్నాను ఇక్కడ. సో, ఈ క్యాస్ట్ ఐరన్ ఎందుకు యూజ్ చేయాలి, ఎలా యూజ్ చేయాలి, దాన్ని ఎలా మెయింటైన్ చేయాలనేది డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఒకసారి ఆ వీడియో కూడా చూసేసేయండి, మీకు యూజ్ అవుతుంది. సో, ఇలా కొంచెం పిండి గట్టిగా తడుపుకుంటే మనకు చేతికి అంటుకోకుండా చాలా స్మూత్‌గా వస్తాయి. లేదంటే కొంచెం మెత్తగా అయినా కూడా మనకు చేతికి అంటుకుంటుంది. చపాతీ కర్రతో తాల్చుకునేటప్పుడు మనకు చాలా ఇబ్బంది అవుతుందనమాట. సో, అందుకే పిండి కొంచెం గట్టిగానే ఉండాలి. ఓకే. సో, ఇలా నేను పొడిపిండి అద్దేసుకొని ఇంకా చపాతీ కర్రతోనే నార్మల్‌గా జొన్న రొట్టె చేయాలంటే చేత్తోనే ఒత్తుకోవాలి. ఆ చేత్తో ఒత్తుకున్నాక పెనం పైన వేసేటప్పుడు విరిగిపోవడం జరుగుతుంది. విరిగిపోకుండా ఉండాలి. అసలు జొన్న రొట్టెలు చేయడానికి రాని వాళ్ళు కూడా ఇది ఈజీగా చేసుకోవచ్చు. సో, మీరు అందుకే మల్టీగ్రెయిన్ ఫ్లోర్ ఎలా ఇంట్లో చేసుకోవచ్చో ఆ వీడియో తప్పకుండా చూసి ఈ రోటీస్ ఇవి మీరు తయారు చేసుకొని మీకెలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కూడా నాకు మెన్షన్ చేయండి. నేనైతే ఇప్పుడు ఫుల్ సాటిస్ఫైడ్ అనమాట. చపాతీలు తింటే రోజు చపాతీలేనా విసుగొచ్చేస్తుందనమాట. అంటే ఆల్టర్‌నేటివ్ డేస్ ఒకరోజు చపాతీ, ఒకరోజు ఇలా మల్టీగ్రెయిన్ చపాతీ తినొచ్చు. ఇది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా మనం ఇప్పుడు విరిగిపోలేదు చూడండి. మామూలుగా మనం జొన్న రొట్టె చేస్తుంటే చేతి మీద వేసుకోగానే విరిగిపోతుంది రొట్టె పిండి. సో, ఇలా అయితే విరిగిపోలేదు చూడండి. కొంచెం గోధుమలు కలిసింది కాబట్టి విరిగిపోలేదు. సో, ఇలా 2 సైడ్స్ హై టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా ఒత్తుకుంటూ కాల్చుకున్నామంటే చాలా స్మూత్‌గా వస్తుంది. సో, ఇది అందరూ ట్రై చేయండి. నేను మల్టీగ్రెయిన్ ఆటా ఎలా హోమ్‌మేడ్ చేసుకోవాలో వీడియోలో చెప్పాను. రోటీ ఎలా చేసుకుంటానో చూపిస్తానని అదే వీడియో ఇది. సో, మీకు నచ్చిందనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చినట్టయితే డిస్క్రిప్షన్‌లో ఉన్న వీడియోస్ కూడా చూడండి. మీకు చాలా యూజ్ అవుతుంది. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి ఉండకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే కనుక మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది. సో, మీకు నచ్చితే ఈ వీడియోను తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.